రైతు సోదరులకు నమస్కారములు. హైటెక్ అన్నదాత రైతు సోదరులందరికీ అండగా నిలబడే ఉద్దేశంతో మీ ముందుకు వస్తుంది. ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు సోదరులు పాడి పశువులను ఎంపిక చేసుకునే విధానం ఈరోజు గమనిస్తున్నాం. పాడి పశువుల ఎంపిక పాడి పరిశ్రమకు పునాది. మంచి పాడి పశువును ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడులు కూడా వస్తాయన్నమాట. పాడి పశువుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పాడి పశువుల జాతి, వయసు, శరీర లక్షణాలు, పొదుగు నిర్మాణం, పాల ఉత్పత్తి ఇవన్నీ కూడా మీరు గమనించాల్సి వస్తుంది. పాడి పశువుల జాతి ఏ జాతులు కొనుక్కోవచ్చు అనేది గమనించండి. పాడి పశువులు ఆవుల్లో అయితే జెర్సీ, హెచ్ఎఫ్, జాతులు మంచివి. గేదెల్లో అయితే ముర్రా, గ్రేడెడ్ ముర్రా వంటి జాతులు ఎన్నుకోవాలి. దేశీయ ఆవుల్లో అయితే గిర్రు, షాహివాల్, డార్ఫార్కర్ వంటి జాతులు ఎంచుకోండి. వయసు, పాల ఉత్పత్తి గురించి మాట్లాడదాం. సంకర జాతి ఆవుల్లో 3 నెలల్లో రోజు 15 లీటర్లు అత్యధికంగా పాలు ఇస్తాయనుకుంటే వాటి యొక్క పాడి కాలంలో మొత్తం సగటున రోజుకి 10 లీటర్ల పాలు ఇచ్చే అవకాశం. అలాగే గేదెల్లో మొదటి 15 రోజుల్లో రోజుకి 12 లీటర్ల పాలు ఇచ్చేటట్లుంటే అవి పాడి కాలంలో మొత్తం సగటున రోజు 4 లీటర్లు గ్యారెంటీగా ఇస్తాయి. కావున పాల దిగుబడి సామర్థ్యం ఉన్న పాడి పశువులను ఎంపిక చేసుకోవాలి. 2 నుండి 6 పనులు గడిగిన అంటే పొల్లు ఎంత వేసింది, ఎంత పొల్లు అంటుంటారు, ఆ 2 నుంచి 6 పనులు ఉండే పశువుల్ని మీరు కొనుక్కోండి. ఈయన తర్వాత 15 రోజుల తర్వాత దూడుతో సహా పశువులను కొనడం మంచిది. పాడి పశువుల వంశ చరిత్ర: తల్లి, తండ్రి, పాలసార, పాల దిగుబడి, అవి ఏమన్నా పాలు పిండేటప్పుడు ఎగురాడతాయా, తంతాయా అనేది కూడా మీరు గమనించుకొని తీసుకోండి. పాడి పశువుల శారీరక లక్షణాలు ఎలా ఉంటాయనేది మళ్ళీ గమనించడం. పశువు యొక్క రంగు, శరీర ఆకృతి, బాహ్య లక్షణాలు ఆధారంగా వాటి జాతి తెలుసుకోవాలి. పాడి పశువులు స్త్రీతత్వంలో ఆరోగ్యంగా, చురుగ్గా, ఆకర్షణీయంగా, ఎటువంటి జబ్బులు లేవని మీరు నిర్ధారించుకోండి. శరీరంలోని అన్ని భాగాలు పూర్తిగా అభివృద్ధి చెందినాయా, సరైన నిష్పత్తిలో ఉన్నాయో లేదో గమనించండి. పాడి పశువులను ముందు వెనక నుండి చూస్తే పైన అంటే వీపు త్రికోణాకారంలో ఉండాలి. దీన్ని బట్టి పొట్ట, గర్భాశయం పెద్దదిగాను, భుజం, మెడ చిన్నగా ఉందని తెలిసిపోతుంది. తల, మిగతా శరీరం తగు నిష్పత్తిలో ఉండాలి. దవడలు బాగా బలిష్టంగా ఉండాలి, అంటే గడ్డి నమలాలి కదా, బలిష్టంగా ఉండాలి. ముట్టె అంటే మూతి వెడల్పుగా ఉండి ఎల్లప్పుడూ తేమగా ఉండాలి. కళ్ళు నిగనిగలాడుతూ మెరుస్తూ ఉండాలి, విశాలంగా ఉండాలి. జబ్బ శరీరంలో కలిసి వీపు భాగం వెడల్పుగా ఉండాలి. కాలు బలంగా, సన్నగా, నిఠారుగా ఉండాలి. కాలిగిట్లు మందంగా, అరికాలలో నేల మీద తగిలేటట్ల సమాంతరంగా ఉండాలి. పక్కటెముకలు మందంగా, పొడవుగా ఉండాలి. వెనుక నుండి చూస్తే తొడ విశాలంగా, మధ్యలో పొదుగు ఎక్కువ స్థలం విస్తారంగా ఉండాలి. ఛాతీ నిడివి పెద్దదిగా ఉండాలి. అదేవిధంగా పొదుగు నిర్మాణం, పొదుగు చూస్తే మీరు ఎలా ఉంటుందని గమనించండి. పాడి పశువుల ఎంపికలో పొదుగు నిర్మాణం పాత్ర చాలా ఉంటుంది. పొదుగు 2 తొడల మధ్య సమానంగా, విశాలంగా విస్తరించి శరీరానికి ఆతుక్కొని ఉండాలి, కిందికి జారిపోకూడదు. క్షీరగ్రంథులు కణజాలాలతో ఉండి పొదుగు వాపు లేకుండా, ఎటువంటి కణతులు లేకుండా ఉండాలి. పాలు తీయగానే పొదుగు పైకి ముడుచుకోపోవాలి. పొదుగుపై 4 రొమ్ములు ఒకే పరిమాణంలో ఉండాలి. ఒకటి హెచ్చు తక్కువ, ఒకటి 2 పొదువుగా, 2 సన్నగా ఉండకూడదు. సన్నులు మృదువుగా, పొడవుగా ఉండాలి. పాల నరాలు పొదుగుకి ఇరువైపులా పెద్దదిగా, స్పష్టంగా ఉబ్బి శాఖోపశాఖలా విస్తరించి ఉంటే పాల దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఇటువంటి గమనించి అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటే మంచిది. మొట్టమొదటిసారిగా పశువు చురుగ్గా ఉందా లేదా అనేది మీరు ఇట్లా చేస్తే దాని మీద బాగా కదులుతుందా లేదా అనేది చూసుకోండి. అదేవిధంగా పొడుస్తుందా, లేకుంటే పాలు పిండేటప్పుడు ఎగరాడుతుందా,
తొనుతాదా అనేది కూడా మీరు గమనించుకోవాల్సిందిగా రైతు సోదరులకు విన్నవిస్తున్నాం. కాబట్టి హైటెక్ అన్నదాతను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై